చెప్పండి, మీరు చెప్పండి. దేవుని నామానికి పాస్టర్ గారికి కూడి వచ్చిన అందరికీ కూడా సందర్శకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంటే ఈ రోజు వారాలు పెట్టుకోవాలి అని అంటున్నాను. నేను ఎన్నో వస్తున్నాను, ఎన్నో బాధలు. అయితే 5 సంవత్సరాలు అయిందండి మొదలుపెట్టి 6 చేసినప్పుడు. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో అవస్థలు పడుతూ, ఎన్నో బలహీనతలతో, ఎన్నో బాధలతో నా భర్త, నేను, నా పిల్లలు ఎన్నో అనుభవించామండి. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదండి. అలాగే ముందు కూడా మొత్తం అందరూ ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో కూడా మొత్తం అందరూ చేశారండి. అప్పుడు శ్రీను గారు, మరి సూర్య గారు వీళ్ళందరూ కూడా చేసేవారు ఆన్లైన్లోను. కానీ తర్వాత కూడా మేము చాలా కష్టాలు పడ్డామని అవి. కానీ దేవుడు ఇప్పుడు మాత్రం నేను ఎందుకు పెట్టుకున్నానంటే, దేవుడు నాతో అన్నమాట ప్రేరేపించేవాడు. నువ్వు ప్రార్థన ఇంట్లో పెట్టు, ఇంటికి పెట్టు, నువ్వు ఆలయానికి వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నావు కానీ ఇంట్లో అనేసి దేవుడు ప్రేరేపించినప్పుడు నాకు అనిపించింది, నా పెద్ద కుమారుడు కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నాడు. కానీ మేము ఇన్ని రోజుల నుంచి, సంవత్సరం అయింది, ఇంట్లోకి వచ్చి ఒక ఫ్యాన్ లేదు, ఇంట్లో ఎలా పడుకుంటున్నామో ఏంటో ప్రతిదీ దేవుని కృపను బట్టి మేము ఎంతకాలం ఇలా జీవించేసాం. కానీ ఈరోజు 7 వారాలు మొదలు పెట్టుకుందాం, 3వ వారానికి మేము 30,000 రూపాయలు పెట్టి కరెంటు సామాన్లు అంతా కొని తెచ్చుకునేలాగా దేవుడు దీవించాడండి. అలాగే 6 వారాలు అయ్యేటప్పటికి ఇదిగో తలుపులకి మేము కరెంట్ తేవడం జరిగింది, అలాగే టైల్స్ తేవడం జరిగింది. కానీ మేము ఊహించలేదండి ఇది. మేము అసలు ఇది కర్ర కొనుక్కొస్తామని కానీ, లేకపోతే డోర్లు పెడతామని కానీ ఊహించలేదు అసలేని. ఏంటంటే మామూలుగా మేము ఒక 10,000 రూపాయలు ఉంటే చాలు, చిన్న చిన్న అవి కొనేసి డోర్లు పెట్టేద్దాం అనుకున్నాం. కానీ అది దేవునికి ఇష్టం కాదండి. తలుపులు దారబంధాలు చేయించేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు అన్నారు కొనేసి పెట్టేయండి అని. కానీ కొనేసి పెట్టేయడానికి అప్పుడు కూడా మా దగ్గర డబ్బు లేదు. కానీ దేవునికి మాత్రం చిన్నగా ఉండటం ఇష్టం లేదండి. అప్పుడు కూడా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దారబంధాలు పెట్టుకుని అంత స్థితిలోనే మమ్మల్ని ఉంచాడు. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఎంత మేలులంటే, అసలు మరణిస్తాను నన్ను బ్రతికించాడు దేవుడు. బ్రతికించి మళ్ళీ నా తల్లికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. 3 సంవత్సరాల నుంచి నా తల్లి మంచం మీద ఉంది. కానీ ఆమెకు సేవ చేసేటప్పుడు నేను అలసిపోకుండా ఆమెకు సేవ చేసే స్థితిని నాకు ఇచ్చాడు దేవుడు. కానీ నా కొడుకు కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు 5 mm ఉంది, ఇది పడటం కష్టము, ఆపరేషన్ పడాలి, వెంటనే రాజమండ్రి తీసుకోండి అన్నారు. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పని లేదమ్మా, ఆశ్రమం గారు అన్నారు భయపడొద్దు, దేవుడు ఉన్నాడండి మనకి కార్యం చేస్తాడని. హాస్పిటల్లో నుంచి ఫోన్ చేసినప్పుడు మాట్లాడారు. అది నిన్న పడిపోయిందండి రాడు. కానీ దేవుడు ఎంత మేలంటే, పాస్టర్ గారు వచ్చిన కాడ నుంచి కూడా చాలా ఆయన, మా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో మా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ 7వ వారము నిజంగా మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నదన్నమాట. ఎందుకంటే మేము ఊహించలేని కార్యాలు దేవుడు చేశాడు కాబట్టి ఈరోజు నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నేను కానీ, చాలా నా బంధువులు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే నేను ఈ డోర్లు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. కానీ ఈరోజు సమస్తమును దేవుడు జరిగించాడు. ఇంట్లో మరి అంత దూరం నుంచి వచ్చి పాస్టర్ గారు అలసిపోకడం, మరి ఫ్యాన్ కూడా లేదు మా ఇంట్లో, అయినప్పటికీ ఆ వేడిలో ఉండి ప్రార్థన జరిగించి ఇంతలాగా మాకు తోడుగా ఉన్నారు. దేవుడు ఇన్ని మేలు చేసిన దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే పాస్టర్ గారికి కూడా నా వందనాలండి. దేవుడు ఈ చిన్నవారికి సాక్షి జీవించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. రండి, మీరు వచ్చే 5 నిమిషాలు మీ సాక్ష్యం తెలియపరచండి. 5 నిమిషాలు 10 నిమిషాలు కావాలా? 5 నిమిషాలు చెప్పండి, టైం సరిపోదు. ఎందుకంటే అమ్మగారు సాక్ష్యం కూడా ఉన్నది. అయ్యా మీకు ఒకటే చెప్తున్నా, నా చిరకాల కోరిక మా ఇంట్లో మా బంధువులందరూ వచ్చి ఇప్పుడు భోజనం చేస్తారో, ఎప్పుడు తింటారో, ఎలా చేస్తారో. అసలు మనం ఇప్పుడు మా పెద్దల ఇల్లు ఉంది, మా బంధువులందరూ మేము అందరం వెళ్ళిపోయి అందరం తినేస్తున్నాం. అసలు మా ఇంటికి మేమే ఆడించుకు బంధువులు వెళ్ళిపోతున్నాం. అసలు ఎప్పుడు భోజనం పెట్టే ఛాన్సే లేదు. అలాంటి ఛాన్స్
ఇప్పుడు వచ్చింది. ఆ తర్వాత మా బంధువులు అందరికీ రావాలని దేవుడిని పూర్తిగా. ఈరోజు మేము ఈ స్టేజ్కి వస్తామని ఊహించలేదు. ఎందుకు ఊహించలేదు అంటే మేము నార్మల్గా ఉన్నవాళ్ళు నార్మలే. ఒక రోజు ఈ చెట్టు కాడ కూర్చొని మేము ఫౌండేషన్ వేసాం. అప్పటికి పిల్లుళ్ళు అయ్యి మేము మా ఫ్యామిలీ అంతా ప్రాబ్లంగా ఉండేది. ఒకరోజు మా సూపర్వైజరు వచ్చి అక్కడ సరిపల్లో అతనికి నాకు 2000 కావాలి, మా ఇంట్లో గ్యాస్ లేదు, మా ఇంట్లో మాకు ఇవ్వలేదు, మా ఓనర్ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తే ఇదే ఇంటికాడ చెప్తున్నా. అతన్ని నా దగ్గర తీసుకొచ్చాను. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, ఏమయ్యా నీ ఇంటికాడ గ్యాస్ లేదా, గ్యాస్కి కూరగాయలు ఈ డబ్బులు తీసుకో, తర్వాత నువ్వు ఆల్కహాల్ చేస్తావు, ఈ డబ్బులు నువ్వు ఆల్కహాల్ చేయడానికి ఇంకో నా దగ్గర 2000 ఉంది, ఈ 2000 ఈ ఖర్చులు అన్నీ చేసి నిజాయితీగా నాణ్యతగా చేసి మా అమ్మ సాక్షిగా నువ్వు చెప్పి వెళ్ళిపోవాలి. ఈ రోజుకి నన్ను ఫోన్ చేసి బాబులు గారు నమస్కారం అంటాడు. అతను బాగా రిచ్ అయిపోయాడు. అయినా బాబులు గారు నమస్కారం అంటానికి ఆ రోజు చేసిన చిన్న కోరిక, చిన్న ఉపకారం. ఇంకో విషయం ఏంటి చెప్పిన తల్లే, మీరందరూ కూడా ఒక్క వారం కాకుండా నెలలో ఒక రోజు మా ఇంట్లో ఒక్క భోజనం చేయండి, అందరూ చేయండి. అందరూ అన్నదానం అనేది చాలా విచిత్రమైంది. ఇంకో విషయం చెప్తున్నాను, లాస్ట్ టైమ్స్గా మా ఇంట్లో బళ్ళోళ్ళు అంటే మా ఫ్యామిలీ ఈవిడ మామగారు తిరుగుతాం నీకు పక్క, ఈవిడ మామగారు మా ఇంట్లో పెద్ద అన్నయ్య, ఆయన పక్క హిందూ, అతను కొడుకు పక్క క్రిస్టియన్, వాళ్ళిద్దరికి ఈవిడి గుడి తీసుకొచ్చి అన్నీ చేసింది. కానీ తన భర్తకి ప్రాబ్లం వస్తే తనకి లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు. ఆ ఇల్లు వేస్ట్ అయిపోయింది. తన భర్తకి కష్టం వస్తే ఆ కష్టాలు తనగా తీసుకుని మా ఊళ్ళో మా కుటుంబంలో ఉత్తమ కోడలుగా తన భర్తకు సేవం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ రోజు తన భర్త చనిపోతున్నాడు అంటే తన మతాన్నే మార్చుకుంది. తన మతాన్ని మార్చుకుని తన వ్యవస్థను మార్చుకుని తన భర్త కోసం నేను సతీ సావిత్రిని చూసా, మా కోడలు చూసా. ఈరోజు సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నాను అంటే కోడలు ఎంతమందో ఉండొచ్చు, తన భర్త కోసం కష్టపడుతూ ఉన్నప్పుడు నా భర్తని త్యాగం చేసే స్త్రీల్లో చూసా. తన బావగారు హిందూ క్రైస్తవు, ఏడో పక్క గొడుగు తీసుకెళ్ళి డబ్బులు కొట్టుకుని వేశారు. అటువంటి వ్యక్తి తన భర్త ప్రాణం కోసం మారింది అంటే అసలు వ్యాలీ ఎంత ఉంది ఒకసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తికి మా కోడలుగా, మా పల్లెల కోడలు, మా పెద్దన్న కోడలుగా, మా పెద్దన్న మా ఇంటి యజమానిగా ఈరోజు చిన్న కోడలు వచ్చి చాలా మంది కోడలు ఉన్నారు. కానీ ఉత్తమ కోడలు తన భర్త ప్రాణం నిలబెట్టి కోడలు త్యాగం చేసి మతం మారినటువంటి కోడ ఈవిడికి దండం పెట్టకూడదు కానీ శారీ పడుతుందా లేదు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. మంచిదండి. అయ్యగారు మీరు కూర్చోండి, కూర్చొని కాసేపు వాక్యాన్ని మాట్లాడదాం. మరొక సాక్ష్యం, చిన్న సాక్ష్యం మీకు సంఘంలో అప్పుడప్పుడు మీకు అందరికీ చెప్తూ ఉంటాను. నేను ఒక తల్లి గారిని మా ఇంటి దగ్గర జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఒక తల్లి గారి కోసం మీ అందరికీ సంఘంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మా ఇంటి లేకుండా కిరాణా షాప్ అవి ఇలాగే చనిపోయే పరిస్థితులు తిరిగి బ్రతికింది అని చెప్పేసి నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేయడం కన్నా డైరెక్ట్గా తీసుకొచ్చేసాను. చచ్చిపోయిన శవాన్ని నేను బయట పెట్టేశానండి. కాబట్టి ఎవరు 2 మాటలు చెప్తారు మీకు, ఎలాగా బ్రతికింది, ఎలాగా గుండె ఓపెన్ చేసి సర్జరీ చేయాలి అంటే బయట పెట్టేశారు మాట కుటుంబంలో. ఒకసారి చెప్తుంది వినండి. మొత్తం హాస్పిటల్ తిప్పేసాను. 4 లక్షలు అయిపోయింది. మొత్తం హాస్పిటల్ 2 వర్షం తీసుకుంటాను. రాజమండ్రిలో అప్పుడు ఊరికి 50,000 అంటే 2 రోజులు కొనుక్కోతాను. ఇంకా తిరిగా ఇంకా అన్నీ తిరిగేసి ఇంకా
పని చేద్దామని రేపు పోయిందంటే నన్ను కాబట్టి ఇంకా అయ్యేసి మంచిది తల్లిగారు సాక్ష్యం బట్టి మేము కూడా ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు తల్లిగారు ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆవిడ ఎక్కడ జాతర జరిగినా ఎక్కడ వదిలేదు కదా వెళ్ళిపోయింది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏ దేవత కూడా ఈవిని రక్షించలేదు, ఏ దేవుడు ఏ విగ్రహం కూడా రక్షించలేదు ఎవరు. చివరికి ఆ రాత్రి తెల్లవాళ్ళు కూడా మనసులు విరేచనాలు అవుతుంటే వీళ్ళకి జ్ఞానం సరిపోక తెల్లవారిన తర్వాత తీసుకెళ్ళారంటే ఎవరైనా గుండు బోర్డు ఉన్న వాళ్ళు కానీ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక మోషన్ అయినా వామిటింగ్ మోషన్ ఒకసారి అయిందంటే వెంటనే తీసుకెళ్ళిపోవాలి. కానీ రాత్రి నుంచి ఇవి అవుతున్నాయి పొద్దున్న దాకా తెల్లవారుతుంది వెలుగు వస్తుందని విషయం అప్పుడు తీసుకెళ్ళాం. కానీ తల్లిని దేవుడు ఏంటంటే బతికించాడు. తల్లి కాకుండా ఇంకా 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 ఆవిడ కొద్దిగానే చెప్పింది ఆల్రెడీ ఆపరేషన్ అయింది, ఇంకా మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేయాలని కాబట్టి సిస్టర్ గారు మీలాంటి వాళ్ళ కోసం సాక్ష్యం మాట్లాడారు బలపరచడానికి. ఎలాగోలాగా చాలా మంది చూడండి ఏ తప్పుతున్నా ఏది తీసుకెళ్ళాలి ప్రాణం చాలనుకుంటారు కదా, బాగా అనుకుందా బతకాలనుకుంది. మాకు కూడా మరి అవిశ్వాసమే కాకుండా ఏమండి ఆ విగ్రహాలు పూజించేవారు ఉండకూడదని సాక్ష్యాన్ని మీద కూడా పెట్టామని తీసుకొచ్చి అలాగే దేవుడి మీద మనం ఉండాలి. తల్లిగారి కోసం సీనియర్ కూడా వస్తే బాగుండు. మరి అదే తిరిగి వస్తే మీరు ఎలాగనుకున్నారు అలాగే నేను హాస్పిటల్ తిరిగి వస్తే నీ మందిరానికి వస్తాను అన్ని విడిచిపెట్టేస్తాను అనుకుంటా. ఆ ప్రశ్న అయితే ఏమి లేదు, ఏమి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని వాటిని మరి విన్నాం. వాకించి వాళ్ళు ఆకలించి లేకపోతే మహాపరిశుద్ధుడా మహాగరుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయం జూన్ నెల 25వ తారీఖున ఈ సమయంలో ఇంతవరకు నేను స్తుతించాం, ఆరాధించాం, మహిమపరిచాం. ఇప్పుడు నీ వాక్యంలో మేము వెళ్తుండగా అద్భుతమైన కృపణైనా ప్రతి ఊపిరి వంటి వాడని తండ్రి నేను నిలబడుతుండగా నేను కాదు ప్రభు మీరు మాట్లాడండి. జీవము కలిగిన దేవుడు ప్రభు, శక్తివంతుడైన దేవుడు, నువ్వు సర్వోన్నతుడు, నువ్వు మాట్లాడగల దేవుడు. నీ మాట బ్రతికిస్తుంది, నీ మాట జీవాన్ని ఇస్తుంది, నీ మాట స్వస్థతనిస్తుంది. ఆయన నీ మాట ద్వారా అనేక కార్యాలు జరిగినాయి, సృష్టిని సృష్టించావు, ఎన్నో అద్భుతాలు చేసావు. ఈ సమయంలో నీ మాట మాట్లాడు, నన్ను మరుగు చేసుకో, నన్ను మరుగు చేసాయి. మనిషి మాట మనిషిని బ్రతికించదు, నన్ను నీ సిలువు చోటును మరుగు చేసుకుని నీవు మాట్లాడమని నీ చేతికి అప్పగించుకుంటావు. అయ్యా ఈ ప్రాంగణం చుట్టూ కంచివండి, ప్రతి ఆటంకము అడ్డులు యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి చీకటిని ప్రభు యేసు క్రీస్తు నామములో కాల్చి వేస్తున్నాం. నీ అగ్ని చేత మండించి ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి, కూర్చుందాం కొద్ది నిమిషాలు. ఇంతవరకు కూడా ప్రభుతో మనం మాట్లాడాం, అంటే పాటల ద్వారా, కీర్తన ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఎలా ఉండాలంటే మౌనంగా ఉండి మనం వినాలి. శ్రద్ధతో నిశ్శబ్దంగా ఉండి 116వ కీర్తన 12వ వచనం మనం చదువుకుందాం.
16:12 యెహోవా నాకు చేసిన ఉపకారములను యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నాకేమి చెల్లించెదను? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసిదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా చాలండి, యెహోవా చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం. అక్కడ వరకు మనం యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించదని భక్తుడైనటువంటి దావీదు గారు రాస్తా ఉన్నాడు కీర్తన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు రాసినటువంటి 13వ కీర్తన, యెహోవాకు ఆయన చేసిన మేలకు ఉపకారములకు నేను ఆయనకి ఏం చెల్లించుదును. ఇప్పుడు దేవుడు మన కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారములు చేశాడు. చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలండి? చాలా మంది మేలు అనుభవించేసి ఒక్క చూడండి బూడిదలు దొల్లేసి అలా వెళ్ళిపోద్దండి. ఇంత కఠినంగా మాట్లాడదని అనుకోకండి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా మేలు పొందిన వారే ఉన్నారు ఈ రోజున దేవుని వల్ల. హల్లెలూయా. దేవుని నమ్మిన వారు ఏమాత్రం సిగ్గుపడలేదు. ఆయన ఎవరిని కూడా తలగానే ఉంచాడు కానీ తోకగా ఉంచలేదు. ఆయన అందరినీ మేలుకరంగా నుంచే కానీ శాపగ్రస్తులుగా ఎవరిని ఆయన చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. అని ఈ రోజున దేవుడు చేసిన మేళ్లను ఇలాగా ప్రకటించకుండా, ఇలాగ స్తుతి చెల్లించకుండా, ఇలా మొక్కుబడి రీతిగా చెప్పకుండా చాలా మంది దాచుకుని ఆ మేలుకు తగిన మరి యొక్క ఆశీర్వాదాన్ని పొందకుండా శాపాన్ని పొందుకుంటున్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు? దావీదు భక్తుడు అంత వారు కాకపోయినా మనము కూడా భక్తులు పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును అని ప్రశ్న వేసుకుంటున్నాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేది. దేవుడు నీకు మేలు చేస్తే, ఉపకారం చేస్తే, ఘనమైన కార్యం చేతులు ప్రార్థన చెయ్యు, చర్చికి రావు, ఏమి మొత్తం మానేతాం అంతే. ఏమంటే ఖాళీ లేదంట. దేవుడికి స్తోత్రం. ఏం లేదండి? ఖాళీ లేదు. దేవుడు ఏదో రోజున ఏం చేస్తాడంటే ఖాళీయే చేస్తాడు. ఏం చేస్తాడండి? లేదు, ఖాళీ చేస్తాడు. ఈ రోజున చాలా మంది నేను పాపం ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసిన వెంటనే సరిపల్లి నుంచి పాపం ఆవిడ వెంటనే బయలుదేరి వచ్చింది. ఎందుకంటే దేవుని నామాన్ని ఇక్కడ ఏం జరుగుతుందండి? ప్రార్థన జరుగుతుంది, కృతజ్ఞత కూడిక జరుగుతుందని వాడు ఎంతగానో ప్రయాసపడి వచ్చింది. ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలాగా దేవుని నామాన్ని ఎక్కడన్నా ప్రకటిస్తున్నప్పుడు, కూడిక జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా పాల్గొని వాళ్ళతో పాటు మనం దేవుడిని ఆరాధించి స్తుతి చెల్లించి మనం కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి. అంతేకాని చాలా మంది కుటుంబాలు చూస్తున్నారు, చాలా ఆశీర్వాదం పొందుకుంటారు కానీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉండదండి. చాలా మంది ఆశీర్వాదం పొందుకుని ఉంటారు, చాలా మంది ఘనత పొందుకుంటారు, చాలా మంది ఐశ్వర్యాన్ని పొందుకుంటారు కానీ వాళ్ళ కుటుంబాలు ఏముండదండి? చెప్పాలి, ప్రార్థన ఉండదు. కుటుంబంలో ప్రార్థన అనేది ఉండదు. దేవుని నామాన్ని ప్రార్థన ఉండదు, దేవుణ్ణి ప్రకటించే విధానము ఉండదు. ఎందుకంటే చేసిన మేలులను మర్చిపోయేటువంటి స్వభావం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ మరి కుటుంబం అలాంటివి కాదని చెప్పి నిరూపించడానికి దేవుడి కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. నన్ను నమ్మిన బిడ్డలు నేను ఎంత మాత్రమును సిగ్గుపరచని ఆయన అనిపించుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. నన్ను నమ్మిన బిడ్డలు నేను తలగా చేస్తాను కానీ పోకగా వచ్చింది, పైవారిగా చేస్తాను కానీ కింది వారిగా నేను చెయ్యనని ఆయన నిరూపించుకున్నాడు ఇక్కడ. అందుకనే మళ్ళా ఆవిడ కూడిక వారు ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఒంటిలో చలనం ఉన్నవాళ్ళు, పౌరుషం ఉన్నవాళ్ళు, అంటే నిజంగా ఒంట్లో రక్తం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పినా దేవునికి కృతజ్ఞత కలిగే ఉంటారు. కృతజ్ఞత లేకపోతే ఏమవుతారంటండి? కూలిపోతారంట, భ్రష్ట మనసు వచ్చేద్దంటారు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉంటే మనం ఆశీర్వించబడతాం, మన కుటుంబం ఆశీర్వించబడతాం. ఆవిడ మొక్కుబడి చేసుకుంది,
ఏమనండి మొక్కుబడి చేసుకోండి. ఎన్ని వారాలు? 7 వారాలు. నేను అంటాను 7 వారాలు చేసినందుకే తల్లిగారి కుటుంబంలో గొప్ప సాక్ష్యాలు. నువ్వు ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ప్రతి వారము దేవుడిని మహిమపరుస్తుంటే, ఆదివారం చర్చి మానకుండా వస్తుంటే, శుక్రవారం చర్చికి మానకుండా వస్తుంటే ఇంకెన్ని కార్యాలు జరిగిందో చూడండి. హల్లెలూయా. నువ్వు ఏ వారం మానకుండా, ఏ ప్రార్థన మానకుండా చూడండి. మరి ఇంటి యజమాని గారు ఒక మాట అన్నారు, ఇలా మంగళవారమే కాకుండా మీరు ప్రతి నెల వచ్చి ఏంటి ప్రతి నెలలో ఒక్క రోజైనా కూడుకుందామండి అంటున్నాడు. చూసారా దేవుడు ఆయనకి ఎంత మంచి ఆలోచన ఇచ్చారు. ఆయన మందిరానికి వచ్చిన మరి అంత నేను వచ్చినప్పటి నుంచి ఆయన మందిరంలో పెద్దగా చూడలేదు, కానీ ఆయన ముందు భక్తులు ఎదిగిన ఆయన కాబట్టి ఆ మాట అనగలిగాడు. హల్లెలూయా. దేవుని కూర్చున్నటువంటి ఆసక్తి ఆయనకు ఉంది కాబట్టి ఆ మాట అనేసాడు. దేవుని కూర్చున్నటువంటి ఆసక్తులను భక్షించున్నదంటే దావీదు ఏంటంటే దేవుని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించడం అంటే ఏంటంటే ఐస్ క్రీమ్ వెళ్తుంది. ఏమండి ఐస్ క్రీమ్ వెళ్తుంది, పిల్లలు ఏం చేస్తారు? ఏమంటారు పిల్లలు? కొనిదాకా ఏం చేస్తారు? దాన్ని చెప్పండి. కొనిదాకా తినేస్తారు. అలా తినేసేదంటే ఈయనకి మనసు. దావీదు గారు మందిరం గురించి ఆసక్తి, మందిరం కూర్చున్నటువంటి ఆసక్తి తినేసేదంటే ఇది పట్టుకుని అదే భక్షించడం అంటే ఏంటంటే భక్షించడం అంటే తినడం అంటే భక్షించనుకో. నరమాంస భక్షకులు అంటారు కదా, భక్షకులు అంటే తినేయడం అండి. బైబిల్ భాషలో భక్షించడం అంటే ఏంటి? తినడం అంటే నన్ను తినేస్తున్న దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి, దేవుని మందిరాన్ని కూర్చున్న ఆసక్తి నన్ను తినేస్తుంది. దేవుడిని నేను స్తుతించాలి. ఆయన అంటున్నాడు నేను ఆయనకి ఏం చెల్లించాలి, ఎలా రుణం తీర్చుకోవాలి, ఆయన చేసిన మేలుకి ఎలా తీర్చుకోవాలి రుణం. ఒక పాట ఉంటుంది, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన అట్లా సమస్తం వద్దు కానీ వారానికి 2 గంటలు సమస్తం ఏమవుతుంది దేవుడు అడగట్లేదు, కానీ మనకి అలా పాడుకున్నాం అంతే. సమస్తం నీకు ఇచ్చిన రుణము తీరదంటాం కానీ 2 గంటలు టైం ఇవ్వలేకపోతున్నాం వారంలో. ఆదివారం శుక్రవారం 1 గంట పెట్టుకున్నాం, మనం చాలా లిమిట్ గా పెట్టుకున్నాం తెలిసింది. శుక్రవారం మరి మేము వెళ్ళే చర్చిలో మరి ఇప్పుడు సాక్షి ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడో, ఇది ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటని మీరు అనుకోవచ్చు, నన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ 8 గంటల నుంచి 10:30 దాకా జరుగుతుంది. అంటే 2 గంటలన్నర ప్రార్థన జరుగుతుంది, 2 గంట సేపు ప్రార్థన జరుగుతాయి, 2 గంటన్నర సేపు పాటలో వాక్యం జరుగుతుంది. కానీ మనకు అంత సమయం కాదు, గంటలోనే వాక్యం పాటలు అన్నీ అయిపోతుంది. నిత్యము స్తుతించిన నీ రుణం తెచ్చలేనా, సమస్తము నీకు ఇచ్చేసిన నీ రుణము తీరదయ్యా. కనుక్తుందండి అలా పాడుతున్నారు, కానీ ఎవ్వరు కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వారు లేరు. నిత్యము స్తుతించేస్తారండి. ఏమో నిత్యము స్తుతించాలంటే ఇక్కడ మొదట స్తుతించడం నేర్చుకుంటే మనం అక్కడ నిత్యం స్తుతించగలం, ఇక్కడ నిత్యం స్తుతించడం. ఎందుకంటే ఇంట్లో వంట చేసుకోవాలి, ఏమండి బట్టలు ఉతుక్కోవాలి, ఏమండి ఉద్యోగం చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, తుడుచుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నిత్యం స్తుతించను దేవునికి స్తోత్రం. భౌతికంగా మనం ఏం చేయాలంటే 2 గంటల సేపు మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి. శుక్రవారం 1 గంట సేపు సమయం ఇవ్వాలి. ఇలా కూడికలు జరిగినప్పుడు 1 గంట సేపు మనం సమయం ఇస్తే చాలు. నిత్యము స్తుతించాలి అని ఆ మనసు వచ్చిందాక మీకు అలా కూడా చేయొచ్చు. ఎలాగంటే మనసులో దేవుడిని నిత్యము స్తుతించాలి. భౌతికంగా అంటే ఈ శరీరం వచ్చి గడపడం, ఆత్మీయంగా నిత్యం మనసులో ఏం చేసుకోవాలండి? స్తుతించాలి. అలా స్తుతిస్తూ ఉంటే నీ మీదకి ఆయుధదారుడు వస్తూ ఉంటాడు. యుద్ధం చేయడానికి నీ మీదకి ఎవరు వస్తారండి? ఒక సైనికుడు వస్తూ ఉంటాడు. సైనికుడు ఎవరండి? అపవాదైన సాతాను నీ మీద ఎప్పుడు గొడవలు పెడదామా, అన్నదమ్ములకి ఎప్పుడు గొడవలు పెడదామా, భార్య భర్తలకి ఎప్పుడు గొడవ పెడదామా, కొడుకు తండ్రికి ఎప్పుడు గొడవలు పెడదామా, అక్కాపళ్ళకి ఎప్పుడు గొడవలు పెడదామా,
దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు పెట్టడం రాకపోతే నీకు గొడవ ఎలా పెట్టుకోవాలో వెళ్ళిపోతాడు, ఎలా నేర్పిస్తాడు తెలుసా? తీసుకెళ్ళి సీరియల్ దగ్గర కూర్చోబెడతాడు. సీరియల్ దగ్గర కూర్చోబెడతాడు. ఆ సీరియల్లో నేర్పుతాడు మాట. తీసుకెళ్ళి ఇలా గొడవ పెట్టుకోవాలి, అత్తగారికి ఇలా విషయం కలిపేయాలి, కోడలకేమో ఇలాగా ఏంటి బానిసగా చూడాలని నీకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అదేదో దేవుని సన్నిధిలో గడిపోనుకో, తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి, అత్తమామలను ఎలా చూసుకోవాలి, కోడల్ని కొడుకుని ఎలా చూసుకోవాలి, అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి, భార్య భర్తలు ఎలా కలిసి ఉండాలి, ఎలా ప్రేమ చూపించాలి, తోటి వారిని ఎలా ప్రేమించాలని నేర్చుకోవచ్చు దేవుని యొక్క వాక్యం ద్వారా. హల్లెలూయా. నువ్వు నేను కూడా మరి టీవీ దగ్గర అక్కడెక్కడ గడిపోకుండా అక్కడెక్కడ కూర్చున్న చోట అరుగుల మీద కూర్చుంటారు చాలా మంది. అంటే మధ్యాహ్నం సమయం భోజనం చేసిన తర్వాత ఇలా నిద్ర పట్ల ఏం చేస్తారు? అరుగుల మీద కూర్చుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి చోట్ల మనం అలాంటి చేయకూడదు. కానీ ఏం చేయాలంటే రక్షణ పాత్రను చేతపుచ్చుకుని, ఏంటంటే ఏ పాత్ర అండి? రక్షణ పాత్ర అనేది. రక్షణ అనేది ప్రతి ఇంట్లో ఉండాలి. దేవుడు మేలు చేశాడంటే ఆ ఇంట్లో ఏముండాలండి? రక్షణ ఉండాలి. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున పుట్టిన ప్రార్థన చేయొద్దు. మనం ఏం చేయాలి? మన రక్షణ కలిగి ఉండాలి. మరి సీని గారు ఫ్యామిలీ ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు వచ్చి ఇంట్లో చేసిన రక్షణ పాత్ర అనేది మనకి కావాలి. రక్షణ చేతనం అంటే రక్షణ మనం పొందుకోవాలి. బాప్తిసం తీసుకుని అప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగని రక్షణ లేకుండా చేస్తే ప్రార్థన ఆలకించాలంటే ఎందుకు ఆలకించారు? ఆలకించాడు కాబట్టి మీరు దేవుడు మీ భర్త గారిని బ్రతికించాడు. ఇగో ఈ తల్లి గారికి ఇంకా రక్షణ లేదు, ఈవెన్ బ్రతికించాడు. ఇలా మొక్కుబడి చేసుకున్నారు. రక్షణ ఎప్పుడు ఇంకొక 15 రోజులు 20 రోజులు తీసుకుంటారు. ఇవి కూడా ఫస్ట్ టైం ఆయన తీసుకుంటారు, వెళ్ళి వచ్చినప్పుడు ఈయన తీసుకుంటారు. మొక్కుబడి చేసుకున్నాను, డేట్ ఫిక్స్ చేసుకున్నాను. అలాగా రక్షణ పాత్ర మనం ఏం చేసుకోవాలంటేనండి, పాత్రను చేతపట్టుకుని మనం యెహోవా నామమున ప్రార్థన చేసి యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఎక్కడ చెల్లిందని చాలా చాటుగా చెల్లిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇంత గంభీరంగా పెట్టుకున్నాం. చాలా మంది అన్నారు చర్చిలో మనం మొక్కుబడి చేసుకుంటాం, చర్చిలో మనం పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాలు ధ్యానించుకుంటున్నాం. అందరూ చూస్తున్నారు కదండి, అందరూ వింటున్నారు కదా, వింటారు లేదా? చాలా మంది బైబిల్ తెచ్చుకుంటా కూడా సిగ్గేసేసి చెంగులో ఇలా పెట్టుకుని వస్తున్నారు. ఈ మధ్య స్టైల్ గాని బ్యాగ్ లో పెట్టుకుని వచ్చేస్తారు. బ్యాగ్ లో బైబిల్ ఉందో తెలియదు, సెల్ ఫోన్లు ఉన్నదో తెలియదు, ఇంకేమున్నదో తెలియదు, వాటర్ బాటిల్ ఉందో తెలియదు. అది అసలు ఏం బ్యాగ్ కూడా తెలియదు. హల్లెలూయా. బ్యాగ్ లో ఏమన్నా పెట్టుకోండి, మీ ఇష్టం. మీరు బంగారం పెట్టచ్చు బ్యాగ్ నండి, బైబిల్ మాత్రం ఎలా పట్టుకోవాలండి? ఎలా పట్టుకోవాలి? అందుకే ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించేది. ఉంది అక్కడ 14 వచ్చిన ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. చాలు, మనం అందరికీ తెలిసేటట్టు మన సాక్ష్యాన్ని తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చెల్లించినప్పుడు దేవుడు ఇంకా మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు, ఇంకా స్వస్థతను అనుగ్రహిస్తాడు, ఇంకా దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చదువుకున్నట్లయితే హన్నా మొక్కుబడి చేసుకుందండి. ఎవరండి? 1 సమూయేలు 1:10 వచనంలో జాత 1 సమూయేలు 1:10 మొదటి సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై
యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి ఈ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఈ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేస్తే తల మీదకి క్షౌరం రానియను కత్తి రానియను వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు మీకు అప్పగించులని చేసి చేసుకునేను. చాలు. ఇక్కడ హన్నా అనేటువంటి ఎవరండి? హన్నా అనేటువంటి ఒక రాజుగారి భార్య. దేవునికి స్తోత్రం. ఈవిడ పిల్లలు లేరు. ఈవిడికి ఏంటనే పిల్లలు లేరు. ఈవిడి ఆయనకు రెండవ భార్య. చూడండి, ఇలాంటి ఫ్యామిలీలో చాలా బాధలు వస్తుంటాయి. రెండో భార్య, మొదటి భార్యకి పిల్లలు ఉన్నారు కానీ రెండో భార్యకి ఎవరు లేరండి? పిల్లలు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈవిడి పిల్లలు అయినప్పుడు ఏమో మొక్కుబడి చేసుకుంది? నాకే గనక పిల్లలు పుడితే అది కూడా మగ పిల్లడు పుడితే నీకు ఇచ్చేస్తాను అన్నారు. మనకి ఆరోగ్యము భోగనప్పుడు మొక్కుబడి చేసుకుంటాం. ఏమని? నాకు తగ్గితే నేను బాగుపడితే ఎక్కడికి వస్తానంటారు? దేవుని సన్నిధికి వస్తానని అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. అలా చెయ్యని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అలాగే దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. ఎలా ప్రార్థన చేసినట్టు బహు దుఃఖాక్రాంతురాలై తన సన్నిధిని, దేవుని సన్నిధిని బాగా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దైవజనుడు వచ్చాడు. అమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడంట. అదంతా చదువుతుంది. అమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏమన్నా తాగొచ్చావా? ఏమన్నా ద్రాక్షారసం తాగొచ్చావా? ఏమన్నా మత్తురాలుగా ఉన్నావా? ఎందుకు అలా ఉన్నావా? నీ బ్రతుకు మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే, అయ్యా దైవజనుడా నేను అటువంటి దాన్ని కాదు. నేను ఎందుకు ఎంత అలా ఏడుస్తున్నానంటే నాకు బిడ్డలు లేరు. దయచేసి నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు మగబిడ్డను ఇస్తే నీ సన్నిధిలో విడిచిపెట్టేస్తాను. సన్నిధికి ఇచ్చేస్తాను. నేను తట్టుకోలేకపోతున్నాను నా బాధ. ఎందుకంటే గొడ్రాలు అంటున్నారు. ఎవరన్నా ఈదులోంచి ఎదురు వస్తుంటాయి. గొడ్రాలు ఉంటారు, ఈదులో ఎదురు వచ్చేస్తుంటారు అని చెప్పేసి ఆగిపోతున్నారు. నేను భరించలేకపోతున్నాను ఈ బాధ అని చెప్పేసి చాలా వేదంతో ప్రార్థన చేసుకుంటుంటారు. నిజంగా ఆ దైవజనుడు అన్నట్ట, నువ్వు బాధపడకు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఇదిగో మరలా ఇదే దినాన మరలా మరుసటి సంవత్సరానికి నువ్వు బిడ్డని కంటావు, దేవుడు చెబుతున్నాడు అని చెప్పేసి అన్నాడు. నిజంగానే మరలా అదే రోజుల్లో ఆమె మగబిడ్డతో కనీసం దేవునికి స్తోత్రం. అన్నావిడ అందరికీగానే 3 సంవత్సరాల వరకు ఏం చేసింది? పాలు విడిచిన వెంటనే ఏమైందండి? తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పగించేసింది. కాబట్టి చేసిన మొక్కుబడి చేసినట్టుగా చెప్పినట్టుగా చేసేసింది. కాబట్టి ఆ బిడ్డ రంగబడి అయ్యేది తెలుసా? గొప్ప ప్రవక్త ఇప్పుడు బైబిల్ గ్రంథంలో. ప్రైజ్ లార్డ్. ఒక దేశానికి రాజుని అభిషేకించాలంటే ఈయనే. చూడండి, ఒక దేశంలో రాజుని పట్టాభిషేకం చేయాలంటే సమూయేలు గారే. ఈ సమూయేలు అభిషేకింతేనే ఆ రాజు అభిషేకించబడతాడు. అంతే. అంత గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఆయన వస్తుంటే జనం అందరూ కూడా గడగడ మునికివారు అంటాడు. అయ్యి బాబు ఏ సమాచారం తీసుకొస్తున్నాడు? ఊరి మీదకి ఏమన్నా కీడు వస్తుందా చెప్పటానికి వస్తున్నాడా? లేకపోతే ఊరి మీదకి ఆశీర్వాదం అవుతుందా చెప్పటానికి వస్తుందా చెప్పేసి అంత దూరం నుండి కానీ నువ్వు సమాధానంతో వస్తున్నావా కోపంతో వస్తున్నావు అంటే కోపము సమాధానం అనేది దేవుడు పంపుతాడు అన్నమాట ఊరి మీదకి ఉగ్రతని. హల్లెలూయా. మనం మాట విన్నాం అనుకోండి ఆశీర్వాదం. మాట్లాడకపోతే ఏం చేస్తాం? పిల్లల్ని ఏం చేస్తాం? మాట్లాడకపోతే చెప్పలే. లేదా ముందు పెట్టుకుంటావా?
గుర్తు పెట్టుకుంటే అన్ని చేసినా గుర్తు పెట్టుకోవచ్చు. నేను ఒకటి చెప్తాను, చిరాకు అనుకోకండి. బాత్రూమ్కి వెళ్ళారు పిల్లలు, అది తీసుకుని నోట్లు పెట్టుకున్నారు అనుకోండి, గుర్తు పెట్టుకుంటాం. అప్పుడు అటే కొడతాం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చేసామంటే అంత చిరాకు వస్తుంది దేవునికి మనం చేసే పని. ప్రైజ్లో ఎంత చిరాకు వస్తుందండి. మన దృష్టిలో మీద ఎంత చిరాకు వస్తుందో. ఏదైనా మట్టి తీసుకుని నోట్లు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పిన కొంతమంది టిప్పులు కొడతారు నాలుగు మీద. ఎందుకు? ఆ మట్టి మళ్ళీ ముట్టుకోకూడదని అర్థమవుతుందా? అలాంటి కోపమే దేవుడికి వస్తుంది. కానీ మనల్ని ఎందుకు కొట్టట్లేదండి? ఆయన దేవుడు కాబట్టి, ఆయన ప్రేమించేవాడు కాబట్టి. ప్రైజ్ లార్డ్. కానీ మనం మనుషులు కదా, ఆయన్నే కొట్టేస్తాం అంతే. ఎంతనే కొట్టాను పిల్లల్ని ఇంకా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అలా అనుకుంటాను తన్నేతో నాకు భయం ఉంటుంది. కూర్చో. మంచిదండి. అన్న రీతిగానే మొక్కుబడి వెంటనే చెల్లించేసింది. ఏమండి? మొక్కుబడి వెంటనే చెల్లించేసింది. చెల్లించిన వెంటనే అతను గొప్ప ప్రవక్త అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత దేవుడు సంసోను అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన కూడా తల మీదకే మంచిది. అన్న ఏం చేసిందంటే మొక్కుబడి చేసుకుని కనిపెట్టను దేవుని సన్నిధిలో అప్పగించేయడం వల్ల దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనంలో అక్కడ ఒక ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. అలాంటి పరిస్థితి కనుక మనకు వస్తే ఏం చేద్దాం? న్యాయాధిపతుల గ్రంథం దాని వెనకాల ఉంటుంది. సమూయేలు గ్రంథం ముందుగానే 11వ అధ్యాయం 30వ వచనం. ఎవరండి ఆవిడ? ఆయన ఈ యొప్తా అనేటువంటి ఆయన ఎవరంటే ఒక మంచి యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు. ఇతను ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా, ఏమండి, ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా జయం రావాలండి. ఏది కోరుకున్నా జయం రావాలని పరాక్రమం కలిగిన బలయాఢ్యుడా అని చెప్పేసి ఇతను ఒక మంచి పేరు ఉంది. దేవుని స్తోత్రం. 11వ అధ్యాయము 30 చదివారు మీరు? 30 కదండి. 11వ అధ్యాయము 30వ వచనంలో ఇక్కడ ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు. చదవండి, నేను చదివేస్తున్నాను స్పీడ్ గాని. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుబడి చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడండి? మొక్కుబడి చేస్తున్నాడు. ఏమని మొక్కుబడి చేస్తున్నాడు అదంతా చదవకుండా నేను సింపుల్ గా చెప్పేస్తాను. మీరు ఇంటికల్లా చదువుకోండి. ఏమని మొక్కుబడి చేస్తున్నాడు అంటే ఇతను యుద్ధం చేస్తాడనమాట. ఇతను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, సైనికుడు. ఇతను యుద్ధం చేస్తానికి వెళ్తున్నాడు వేరే దేశాల మీదకి దేవుడు పంపిస్తుంటే. హల్లెలూయా. ఇతని జీవితం గురించి ఆలోచిస్తే ఆ 2 పేజీలు 3 పేజీలు ఉంటాయి. అన్ని చదవండి. చాలా ఇతని గురించి మంచి అనుభవాలు ఉన్నాయన్నమాట. అవన్నీ మనం నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అంటే చదువుకున్న తర్వాత ఈ యొక్క మొక్కుబడి చేసుకున్నాడు అంటాడు. ఏం చేసుకున్నాడు? మొక్కుబడి చేసుకున్నాడు. ఏమైనా మొక్కుబడి చేసుకున్నాడు తెలుసా? నేను ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, ఒక ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను. ఆ యుద్ధంలో నాకు జయం ఇస్తే, వాళ్ళందరినీ నా చేతికి అప్పగిస్తే, నేను అక్కడ జయం పొంది తిరిగి వస్తే యెహోవాతో ఎవరితో మొక్కుబడి చేసుకున్నాడు? చాలా భయంకరమైన మాట అండి, తెలుసా? ఎలాంటిదండి? భయంకరమైన మాట. ఈ యొక్క మొక్కుబడి ఏమని చేసినాడు తెలుసా? నా ఇంటిలో నుంచి ఏదైతే నాకు ఎదురొస్తుందో జయం పొందుకుని వచ్చి తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వస్తుంది కదా, నా ఇంటిలోంచి నాకు ఏది ఎదురొస్తుందో దాన్ని నీకు బలి ఇచ్చేస్తాను.
ఏ బలి అండి? దహన బలికి తెచ్చేస్తాను అంటే వధించి దహించేస్తాను నీకు దహన బలి కింద అని. అప్పట్లో జనాలకి జ్ఞానం కొంచెం తక్కువ ఉంది. దేవుడి దగ్గర కనిపెట్టకుండా పుసుక్కునే మొక్కేసుకున్నాడు అంతే. మొక్కేసుకున్నాడు కానీ ఇచ్చేసాడు అన్న తర్వాత. ఇంట్లోంచి ఏదన్నా తెచ్చాడు అన్నాడు. ఏమన్నా అడుగుతారా? ఈ రోజుల్లో ఆడుకున్నాడు అలా ఆడవ చదువుదాం చూసి. చదివిద్దాము. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుబడి చేసింది, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదను నేను అని ప్రార్థన చేసి మొక్కుబడి తీసుకున్నాడు. అప్పుడు యొప్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాను అంటే జయమిచ్చాడు. మొత్తం అందరినీ చంపేసి వచ్చేసాడు, అప్పగించేసాడు. అయిపోయిన తర్వాత కనుక అతడు వారిని అనగా ఆదోయేలు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబెల్కే రామీను వరకును 20 పట్టణముల వారిని శేషముగా హతము చేశాడు, చంపేశాడండి. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడేది. యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు ఏ ఎద్దో ఎదురొస్తుంది నా ఇంట్లో నుంచి, ఏ గొర్రె ఎదురొస్తుంది నా ఇంట్లో నుంచి, ఏ కోళ్ళో ఎదురొస్తుంది నా ఇంట్లో నుంచి అనుకుంటున్నాడు. తన కేకైకి కుమార్తె, ఒక్కగానొక కుమార్తె ఎదురొచ్చేసిందండి. ఎదురొస్తే ఇంకే వెనక్కెళ్ళమంటాడా? ఉంటారు అలాగే చాలా మంది. బాబు దేవుడికి అర్పించాలా అప్పగించాలా ఎందుకులే, కుమార్తెకి బదులు ఏం చేద్దాం, ఏ గొర్రెనో దేన్నో చెప్పదాం. కానీ అతను అలాగా అనుకోలేదండి. మొక్కుకున్నాడు, మొక్కుబడి కరెక్ట్గా ఏం చేయడు, కుమార్తెను వధించేసాడండి. చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు నా యొప్తాను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాట ఇచ్చాడంటే మాట ప్రకారంగా మనం దేవుడు చేసిన మేలుకు మనం ఏం చేయాలంటే మొక్కుబడి చెల్లించాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలుకు మనం ఉపకారములకు మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? మొక్కుబడి చెల్లించాలి. హల్లెలూయా. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన నామాన్ని మనం ప్రార్థన చెయ్యాలి. తల్లిగారు మొక్కుకున్నారు, 7 వారాలు మొక్కుకున్నారు. మధ్యలో ఆటంకం వచ్చింది, అయినా సరే నా ఆపదం చెప్తాను, తల్లిగారు ఆపదం చెప్తాను, మరలా మొదలాడదాం ప్రశ్న. అలాంటి సెంటిమెంట్లు ఏం మనకు ఉండవండి. అదే కంటిన్యూ చేసేద్దామని చెప్పాను. దేవుడికి స్తోత్రం. 2వ వారం అంటే 3వ వారం ఆటంకం వచ్చింది. 4వ వారం ఉంటున్నాను. 4వ వారానికి వచ్చాము, అప్పుడు ఆటంకం ప్రార్థన. ఆ రోజు అలా అబ్బాయి పోలేదు, ఇంకోటి రానటువంటి వార్త వచ్చింది. బాధపడి తల్లిగారు ప్రార్థన చేయకుండా మళ్ళీ ప్రార్థన చేసాము. ఇలాగా ఆటంకం వచ్చినా సరే మనం ప్రార్థన అనేది, మొక్కుబడి అనేది ఆపద్దు. హల్లెలూయా. ఆపద్దు అన్న తర్వాత ఒకవేళ ఆపైతే ఈ ఆశీర్వాదాలన్నీ మరి తల్లిగారికి రాకపోదునేమో అనుకున్నాను నేను. ఏమండి? ఆపైతే అనుకున్న ప్రార్థన మానైతే ఆగిపోతున్నాము. ఆపకుండా తెగించి యొప్తా చూడండి తన కుమార్తెను బలిచ్చేసాడు. ఏదైతే ఇంట్లో వస్తుందో అని ఏమన్నాడు? ఈ రోజున మనం అలా బలి మొక్కలకు కానీ గురించి భయపడకండి. కానీ దహన బలి అంటే ఈరోజు మనలో ఉన్నటువంటి పాపం అనేది ఏమైపోనండి? కాల్చివేయాలి. మనలో ఉన్నటువంటి గర్వం, అహంకారం, కోపము, కక్షలన్నీ ఏం చేయండి? చెప్పండి, వధించబడాలి. హల్లెలూయా. పాత నిబంధనలో ఏంటంటే పాత నిబంధనలో అప్పుడు కాలంలో దేవుని కృప వారికి ఏమయ్యేదంటే దూరం ఉంది. ఇప్పుడు దేవుడి కృప మనకు బాగా దగ్గర ఉంది కాబట్టి దేవుడు అంటాడు, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్య
నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా మా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాగా మా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేది మా జీవ బలులు నైవేద్యములు దహన బలులు నువ్వు కోరవు గాని యేసన్న గారు భక్తులు పాడుతానండి పాట రైతులో హల్లెలూయా ఎవరు పాడతారండి యేసన్న గారి గురించి మీకు పూర్తిగా తెలుసా తెలుసండి తెలియదు చదువు ఒకసారి ఆయన వీడియో ఉంటుంది చూడండి ఆయన పాడిన పాటల్లో మంచి అభిషేకం ఆయన పాడిన పాటల్లో ఒక గొప్ప సాక్ష్యం అండి ఆయన దేవునికి స్తోత్రం ఆంధ్రప్రదేశ్ లోనే గొప్ప దైవజనులు ఎవరంటే యేసన్న గారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలోనే గొప్ప దైవజనుడు ఎవరంటే ఏమండి ఇప్పుడు వచ్చిన దైవజనులు కదా రైతులో నైవేద్యములు దహన బలులు దేవుడు కోరుకుంటాడంట ఏం కోరుకుంటున్నాడు చూపిస్తాను చూడండి 1వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం చూడండి నేను ముగిస్తాను సమయం 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22 15-22 1వ సమూయేలు 15 పక్కనే దాని కొంచెం 10 పేజీలు దాని చూడండి దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన చూడండి అక్కడేమో ఇలా అర్పించడం వల్ల సంతోషం అని అడుగుతున్నాడు తన కుమార్తెను ఏం చేశాడు అతను అర్పించేస్తా అన్నాడు ఇప్పుడు ఆయన అంటున్నాడు యెహోవా నువ్వు అర్పించేసిన కరెక్టే అలా అర్పించడం వల్ల దేవుడికి సంతోషం నువ్వు బాధపడ్డావు దేవుడు బాధపడుతున్నాడు ఒకడా బలులు అర్పించడం వలన ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయనకు సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము సోది వినుటయు తిరుగుబాటు చేయుటయు సోది చెప్పుటయు పాపంతో సమానం విగ్రహాలు కూడా పెట్టుకుంటాం అనేది పాపం అని హల్లెలూయా కాబట్టి ఏమండి మనము బలులు అర్పించడం కంటే మరి అయిపోయింది కదా ఒకడు బలు అర్పించడం కంటే బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించిన దహన బలు కంటే ఆయన సంతోషించిన మాట వింటే చాలంటండి ఏం చేయక్కర్లేదంట హల్లెలూయా హల్లెలూయా నేను కోనేస్తాను మేకనేస్తాను నేను గొర్రె బొద్దు నేర్చుకుంటాను ఇంతకంట కదా అవి ఏమక్కర్లేదు అన్నాడు దేవుడు మాట వింటే చాలు ఆయన మాటలు వింటే చాలు ఇప్పుడు చూడండి ఎంతవరకు మనం ఆయన మాటలు విన్నామా ఆ మాట ప్రకారంగా జీవిస్తే చాలు కాబట్టి మనం అందరం అలా జీవిద్దాం ఈరోజు మనకి వాక్యం కొద్దిగా ఉన్నా సరే మనకి ఎన్ని సాక్ష్యాలండి 3 సాక్ష్యాలు ఇలాగా చర్చి నిండా కూడా మనం అందరూ సాక్ష్యంగా ఉండాలి దేవునికి హల్లెలూయా అంటే దేవుడు ఏమంటుంటే చేసిన మేలులకు మనం ఏం చేయాలంట సాక్ష్యం చెప్పాలి అదే రక్షణ పాత్రను చేత పుచ్చుకుని నేను రక్షించబడ్డాను దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను రక్షణ పాత్రను చేత పుచ్చుకున్నాను నాకు దేవుడు మేలు చేశాడు ఉపకారములు చేశాడు అద్భుతాలు చేశాడు అని అందరూ ఏదైనా ఒప్పుకోవాలంట ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి చెప్పాలంటే నిజంగా ఏం చేయడం ఇంకా నిజంగా ఏం చేయడం ఎన్నో ఉన్నాయి చెప్పదంటే సిగ్గుచేటు పనులు చేసేదాడు కాబట్టి ఈ వాక్యం ఇక్కడ నేను చేస్తున్నాను
సమయం మనకి సమయం కూడా లేదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కావాలి యొక్క